యూడైస్ ప్లస్లో విద్యార్థుల యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని కంప్లీట్ చేస్తే కానీ మనకు ఈ విద్యా సంవత్సరంలోని విద్యార్థులు నెక్స్ట్ తరగతిలో మనకు డిస్ప్లే అవ్వరు. కాబట్టి అందరూ ఉపాధ్యాయులు ఈ ఏప్రిల్ 22, 23 తేదీల్లో విద్యార్థుల యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ ప్రమోషన్ మాడ్యూల్ను యూడైస్ ప్లస్లో కంప్లీట్ చేయాలి. అంటే 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని 2వ తరగతికి, 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని 3వ తరగతికి, ఈ విధంగా ఏ తరగతి అయితే చదువుతున్నారో వాళ్ళని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడమే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ. ఇది గత సంవత్సరం కూడా చేసినాం మనం. ఆ విధంగా ఇప్పుడు కూడా కంప్లీట్ చేస్తే ఆ విద్యార్థి నెక్స్ట్ తరగతికి డిస్ప్లే అవుతాడు. యూడైస్ ప్లస్లో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ప్రమోషన్ మాడ్యూల్ను ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. దీని కొరకు మనకు కావాల్సినవి విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరంలో ఇంటర్నల్ మార్క్స్ మరియు SA2లో వచ్చిన మార్కులను మనం 100కు కుదించి ఉంటాము. ఈ 100కి ఎన్ని మార్కులు వచ్చినాయో అవి మన దగ్గర ఉండాలి. దాని పర్సంటేజ్లో పెట్టుకొని ఉండాలి. అదేవిధంగా ఆ విద్యార్థికి ఆ విద్యా సంవత్సరంలో వచ్చిన అటెండెన్స్ను కూడా మన దగ్గర ఉంచుకోవాలి. ఈ రెండు ఉంచుకున్నట్లయితే మనం ఈ మాడ్యూల్ను కంప్లీట్ చేసి విద్యార్థిని నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేయవచ్చు. యూడైస్ ప్లస్లో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. గూగుల్ క్రోమ్లో యూడైస్ ప్లస్ అని క్లిక్ చేసిన తర్వాత యూడైస్ ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ మన స్టేట్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని గో పైన క్లిక్ చేస్తే ఈ విధంగా లాగిన్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్, అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఇక్కడ ఇంతకుముందు 2024-25 అనే విద్యా సంవత్సరం కనబడేది. ఇప్పుడు 2025-26 అప్డేట్ అయింది. కాబట్టి దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ పక్క మెనూ బార్లో, లెఫ్ట్ సైడ్ మెనూ బార్లో మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఆప్షన్ని తీసుకోవాలి. దీనిపైన క్లిక్ చేసి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గో పైన క్లిక్ చేసి మనం విద్యార్థులందరినీ నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేయాలి. చేసిన తర్వాత వ్యూ సమ్మరీలో ఆ విద్యార్థులందరూ ఇక్కడ ప్రమోట్ చేయబడ్డారు లేదా అనే విషయాన్ని చూసుకొని మనం ఫైనలైజ్ ప్రోగ్రెషన్స్ అనే పైన క్లిక్ చేస్తే ఆ పాఠశాలలో అందరు విద్యార్థులు నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేయబడ్డారని అర్థము. కాబట్టి మనం ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ఏ విధంగా విద్యార్థులను ప్రమోట్ చేయాలో చూద్దాం. మొదటగా ఇక్కడ ఈ పాఠశాలలో 6 నుండి 10వ తరగతుల వరకు ఉన్నాయి. ఇక్కడ 10వ తరగతి విద్యార్థులను మొదటగా మనం పరిశీలించినట్లయితే వీళ్ళను నెక్స్ట్ తరగతి మన పాఠశాల ఉండదు కాబట్టి ఇక్కడ ఎవరు మన పాఠశాల కొనసాగరు కాబట్టి వీళ్ళందరినీ ఖచ్చితంగా ఆప్షన్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళని మనం నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేయాలి. ఆ తరగతికి ఎలా ప్రమోట్ చేయాలో చూద్దాం. ప్రమోటెడ్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్ అని, ప్రమోటెడ్ పాస్డ్ వితౌట్ ఎగ్జామినేషన్. వితౌట్ ఎగ్జామినేషన్ ఎవరు పాస్ అయ్యే పరిస్థితి మన పాఠశాలలో లేదు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి 10th క్లాస్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినట్లయితే ప్రమోటెడ్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్ అనే ఆప్షన్ తీసుకొని అతన్ని మనం మన స్కూల్ నుండి డ్రాప్ బాక్స్లోకి ఉంచడం జరుగుతుంది. అదే ఒక హై స్కూల్ ప్లస్ కనుక ఉన్నట్లయితే అతను 10th నుండి +1కు అప్గ్రేడ్ చేయబడతాడు. ఈ పాఠశాలలో +1 లేదు కాబట్టి ఈ విద్యార్థిని ప్రమోటెడ్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు నాట్ ప్రమోటెడ్ నాట్ పాస్డ్ అయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ అయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ప్రమోటెడ్ పాస్డ్ ప్రొవిజనల్గా ఎవరిని పాస్ చేసే సందర్భం లేదు కాబట్టి ఈ ఆప్షన్ తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ ఈ విద్యార్థి పాస్ అయినాడని అనుకుని నేను ప్రమోట్ చేస్తున్నాను. తర్వాత విద్యా సంస్థలో ఆ విద్యార్థికి వచ్చిన మార్కులను ఇక్కడ మనం అప్డేట్ చేయాలి 85% అని. అదేవిధంగా అటెండెన్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ స్కూల్ విత్ TC వితౌట్ TC అనే ఆప్షన్ మనం ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలి. ఒకే ఆప్షన్ ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ నువ్వు అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ పెండింగ్ అని కనబడకుండా అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ 10th క్లాస్ విద్యార్థులు అయితే ఆర్ ఇష్యూ టు అప్డేట్ ద స్టూడెంట్ రికార్డ్ విత్ లెఫ్ట్ స్కూల్ విత్ TC వితౌట్ TC అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళ రిజల్ట్ రాకుండా వాళ్ళని మనం ఇక్కడ ఈ యాక్టివిటీని చేయలేము కాబట్టి ప్రస్తుతం నేను దీన్ని కన్ఫర్మ్ చేయడం లేదు, క్యాన్సిల్ చేస్తున్నాను. కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళని మనం కన్ఫర్మ్ చేయాలి.
కాబట్టి ఈ క్లాస్ను 10th క్లాస్ను వదిలేసి మిగతా క్లాసులన్నింటినీ మనం ఇక్కడ ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేయొచ్చు. ఆ 6th క్లాస్ విద్యార్థులను తీసుకున్నట్లయితే ఇక్కడ 2 సెక్షన్లు ఉన్నాయి. మొదటి సెక్షన్ విద్యార్థులను తీసుకొని ఈ విధంగా పరిశీలించినట్లయితే ఈ విధంగా 4 ఆప్షన్స్ కనిపిస్తాయి ప్రోగ్రెషన్ స్టేటస్లో. ఈ 4 ఆప్షన్లు ఇవ్వడం ద్వారా ఈ విద్యార్థిని అప్డేట్ చేయవచ్చు. మొదటి ఆప్షన్ ప్రమోటెడ్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్ వితౌట్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఈ విద్యా హక్కు చట్ట ప్రకారం మనం ఏ విద్యార్థిని 8వ తరగతి వరకు డిటైన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి విత్ ఎగ్జామ్ కావచ్చు, వితౌట్ ఎగ్జామ్ కావచ్చు, ఇతను ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిందే. నాట్ ప్రమోటెడ్, నాట్ పాస్డ్, రిపీటర్ అనేది చాలా అరుదుగా ఉంటుంది మనకు. అదేవిధంగా డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ ఇతను ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటే ఇతనికి ఈ ఆప్షన్ తీసుకోవాలి. కాబట్టి మన పాఠశాలలో ఆ తరగతిలో ఉండే ప్రతి విద్యార్థిని మనం విద్యా హక్కు చట్ట ప్రకారం ఖచ్చితంగా నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేయాలి. కాబట్టి ఈ ఆప్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఆ విద్యా సంవత్సరంలో ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు, అన్ని మార్కులు, ఇంటర్నల్ మార్కులు, ఎస్ఏ మార్కులు అన్నీ కలిపి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ డేస్, ఆ విద్యా సంవత్సరంలో అతను ఎన్ని రోజులు పాఠశాలకు అటెండ్ అయినాడు, తర్వాత స్టడింగ్ ఇన్ సేమ్ స్కూలా లేదా లెఫ్ట్ విత్ టీసీనా, ఈ ప్రతి విద్యార్థిని మనం నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసిన తర్వాత మాత్రమే అతనికి టీసీ ఇచ్చి వేరే క్లాస్కు పంపించాలి. సేమ్ స్కూల్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఏదో ఒక సెక్షన్ మ్యాప్ చేయాలి. మనం ఏ సెక్షన్ విద్యార్థులను తీసుకున్నాం కాబట్టి ఏకే మ్యాప్ చేస్తాం. ఒకవేళ తర్వాత షఫుల్ ఏదైతే నెక్స్ట్ మళ్ళీ యాక్టివిటీ చేసుకోవచ్చు. కాబట్టి ఏ పైన ఇచ్చి అప్గ్రేడ్ పైన క్లిక్ చేస్తున్నా సో మనకు ఈ విద్యార్థి స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థిని చేసి వదిలేస్తే కంప్లీట్ పూర్తవదు. ఈ విధంగా ఈ సెక్షన్లో లేదా ఈ తరగతిలో ఉన్నటువంటి అందరి విద్యార్థులను మనం అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనలైజ్ అని వస్తుంది. ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఫైనలైజ్ పై క్లిక్ చేయాలి. ఇలా అన్ని సెక్షన్లు అన్ని తరగతులు చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ విద్యార్థులు నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేయబడతారు. అప్పుడే ఈ యాక్టివిటీ పూర్తి అయినట్టు మనం భావించాలి. ఏదో ఒక క్లాస్కో ఒక తరగతికో చేసేసి పూర్తి అయిపోయినంతే కాదు, అన్ని తరగతులకు అన్ని క్లాసులకు మనం ఇక్కడ పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని సెక్షన్లు అన్ని తరగతి విద్యార్థులను మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఈ పేజ్లోకి రావాలి. ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి ఇక్కడ వ్యూ సమ్మరీ ద్వారా ఎవరెవరైతే అప్డేట్ చేసినారో ఆ లిస్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఆ లిస్ట్ను మనం పరిశీలించుకున్న తర్వాత ఇక్కడ అన్నీ పెండింగ్ అనే చూపిస్తాయి. ఎందుకంటే మనం ఇంకా ఎవరికి కంప్లీట్ చేయలేదు కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత అన్నీ ఇక్కడ స్టేటస్ కంప్లీటెడ్ అని వస్తుంది. అలా కంప్లీట్ అయిన తర్వాత మనం చివరికి వెళ్ళి పరిశీలించుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మనం ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ వాడిచ్చిన కండిషన్స్ అన్నిటిని ఓకే చేస్తూ ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. మనం ప్రస్తుతానికి ఎవరికి అప్డేట్ చేయలేదు కాబట్టి వదిలేస్తున్నాం. మీరు మీ పాఠశాలలో ఈ యాక్టివిటీ ఎంత కంప్లీట్ కావాలంటే ఇక్కడ ఫైనలైజ్ యాక్టివిటీ పైన ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మాత్రమే అవుతుంది. కాబట్టి ప్రతి పాఠశాలలో ఈ విధంగా చేసుకోవాలి.